వెల్కమ్ టు అగ్మాక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో రబీ సీజన్లో రైతులు ఎక్కువగా సాగు చేసే నూనె గింజల పంటలు వేరుశెనగ, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు. ఇవి అన్నీ ఆరుతడి పంటలే. అయితే రైతులు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం కలుపు. కలుపు అనేది పంటలకు ఎంత ఇబ్బంది కలిగిస్తుందో మనందరికీ తెలుసు. పంటకి అందాల్సిన పోషకాలు, నీరు, సూర్యకాంతి ఇవన్నీ కలుపు మొక్కలు లాగేసుకుంటాయి. దీంతో అసలు పంట బలహీనంగా మారి పెరుగుదల మందగిస్తుంది. ఇంకా ఒక పెద్ద సమస్య ఏంటంటే కలుపు మొక్కలు చాలాసార్లు చీడపీడలకి ఆశ్రయం ఇస్తాయి. దాంతో కీటకాలు పెరిగి పంట మీదకి దూసుకెళ్తాయి. ఈ నూనె గింజల పంటల్లో మొదట్లో మొక్కలు చిన్నగా నిదానంగా పెరుగుతాయి. ఈ సమయంలోనే కలుపు మొక్కలు వేగంగా పెరిగి పంటపై ఆధిపత్యం చూపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో రైతు సకాలంలో కలుపు నియంత్రణ చేయకపోతే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. అందుకే పంటలో కలుపును తీయకపోతే అది మన కష్టానికి పెద్ద నష్టంగా మారుతుంది. కాబట్టి సరైన సమయంలో సరైన పద్ధతుల్లో కలుపు యాజమాన్యం చేయటం తప్పనిసరి. ఇలా చేస్తేనే పంటలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి. మరి నూనె గింజల పంటల్లో చేయాల్సిన కలుపు యాజమాన్య పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వేరుశెనగ పంటలో కలుపు నియంత్రణ ఎలానో చూద్దాం. వేరుశెనగ పంట విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు ముందుగానే కలుపు నివారణ చేయాలి. ఉదాహరణకి ఎకరానికి 12.4 గ్రాముల ట్రైకోసులాం 84% WDCను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే దాదాపు నెల రోజుల పాటు కలుపు మొక్కలు రాకుండా అడ్డుకోవచ్చు. లేదంటే పెండిమిథాలిన్ 38.7% CS 700 మిల్లీలీటర్లు లేదా పెండిమిథాలిన్ 30% EC 1 లీటర్ మందును తీసుకొని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల పాటు కలుపు సమస్య తగ్గిపోతుంది. తర్వాత విత్తిన 25 నుండి 35 రోజులకి గొర్రుతో అంతర్కృషి చేయాలి. అలా చేస్తే కలుపు పోవటం మాత్రమే కాదు, మొక్కల అడుగున మట్టిని ఎగతోయటం వల్ల వేరుశెనగ వేర్లు లోతుగా దిగుతాయి. దీంతో మొక్క బలంగా పెరుగుతుంది. మరికొన్నిసార్లు గొర్రు వాడే అవకాశం లేకపోవచ్చు కదా. అలాంటి టైంలో కలుపు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎక్కువగా గడ్డిజాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే క్విజలోఫాప్ ఇథైల్ 5% EC 400 మిల్లీలీటర్లు లేదా ప్రాపిక్వోజాఫాప్ 10% EC 250 మిల్లీలీటర్ల మందును ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక వేరుశెనగ పొలంలో గడ్డి జాతి కలుపు మొక్కలు అలాగే వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వాటిని నియంత్రించడానికి రైతులు ఎకరానికి 40 గ్రాముల ఇమజాతాఫైర్ 35% మరియు ఇమజా మ్యాక్స్ 35% WGను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. లేదా ప్రాపిక్విజాఫాప్ 2.5% మరియు ఇమజితాఫైర్ 3.75% ద్రావకం మందును 800 మిల్లీలీటర్ల మోతాదులో తీసుకొని ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా క్విజలోఫాప్ ఇథైల్ 7.5% మరియు ఇమజితాఫైర్ 15% మందును ఎకరానికి 175 మిల్లీలీటర్ల మోతాదులో 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయటం ద్వారా కూడా గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపును సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఈ విధంగా సరైన సమయంలో సరైన మిశ్రమ మందులను వాడటం వల్ల కలుపు పోటీ తగ్గి పంట బలంగా పెరిగి రైతులకు మంచి దిగుబడి ఇస్తుంది. ఇక నువ్వులు అలాగే ప్రొద్దుతిరుగుడు పంటలో కలుపు నివారించే పద్ధతులు చూస్తే విత్తిన 24 నుండి 48 గంటల్లోపు ఎకరానికి నువ్వులకు అయితే 700 మిల్లీలీటర్లు, అదే పొద్దుతిరుగుడుకైతే 1 లీటర్ పెండిమిథాలిన్ 30% EC మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయటం ద్వారా 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30 నుండి 40 రోజుల వయసులో ఉన్నప్పుడు అనగా కలుపునకు సున్నిత దశలో కలుపు తీయటం లేదా అంతర్కృషి చేయటం ద్వారా కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. అయితే అంతర్కృషి సాధ్యం కాని పరిస్థితుల్లో గడ్డి జాతి కలుపును నివారించడానికి ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్విజలోఫాప్ ఇథైల్ 5% EC లేదా 250 మిల్లీలీటర్ల ప్రాపిక్వోజాఫాప్ 10% EC మందును ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి కలుపును 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. వెడల్పాకు కలుపు నివారణ కొరకు ప్రస్తుతం మార్కెట్లో కలుపు మందులైతే అందుబాటులో లేవు. ఇక కలుపు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముందుగా ఏ పంటకు ఏ మందు సిఫార్సు చేస్తారో ఆ పంటలో మాత్రమే చెప్పిన మోతాదులో వాడాలి. అలాగే పిచికారీ చేయడానికి సాధారణ నాజిల్ కాకుండా ఫ్లాట్ ఫ్యామ్ లేదా
ఫ్లడ్ జెడ్ నాజిల్ వాడితే మందు సమానంగా పంట మీద పడుతుంది. కలుపు మందులను ఇతర రసాయనాలతో అంటే కీటకనాశినులు, శిలీంద్రనాశినులు లేదా పోషకాలు కలిపి వాడకూడదు. ఎందుకంటే అలా చేస్తే కలుపు మందు ప్రభావం తగ్గిపోతుంది. విత్తనం వేసిన 1-2 రోజుల్లోపు వాడే కలుపు మందులను ఎప్పుడూ వెనక్కి నడుస్తూ పిచికారీ చేయాలి. లేదంటే పాదముద్రల వల్ల మందు ప్రభావం తగ్గిపోతుంది. పంట మొలకెత్తిన తర్వాత వాడే కలుపు మందులను మాత్రం కలుపు మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేస్తే అవి బాగా పనిచేస్తాయి. ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే కలుపును సమర్థవంతంగా నియంత్రించగలిగే అవకాశం ఉంటుంది. పంటకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడి వస్తుంది. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే రైతులు ఎక్కువగా రబీ సీజన్లో నూనె గింజల పంటలుగా వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడును ఎంచుకుంటారు. కలుపు ముఖ్యమైన పంటలకు అందే పోషకాలు, నీరు, సూర్యకాంతిని లాగేసుకుంటుంది కాబట్టి కీటకాలకు ఆశ్రయం కూడా ఇస్తుంది. వేరుశెనగ విత్తిన 24 నుండి 48 గంటల్లో గ్లైకోసులామ్, పెండిమిథాలిన్ పిచికారీ, 25 నుండి 35 రోజుల్లో అంతర్కృషి, 2 నుండి 4 ఆకుల దశలో క్విజలోపాప్, ప్రాఫిజోనాల్ వాడాలి. నువ్వులు మరియు పొద్దుతిరుగుల్లో విత్తిన 24 నుండి 48 గంటల్లో పెండిమిథాలిన్ 30% ఈసీ పిచికారీ, 30 నుండి 40 రోజుల వయసులో అంతర్కృషి లేదా కలుపు 2 నుండి 4 ఆకుల దశలో క్విజలోపాప్, ప్రోపాక్విజాఫాప్ వాడాలి. విత్తనం వేసిన 1 నుండి 2 రోజుల్లోపు వాడే కలుపు మందులను ఎప్పుడూ కూడా వెడక్కి నడుస్తూ పిచికారీ చేయాలి. లేదంటే మన పాదముద్రల వల్ల మందు ప్రభావం తగ్గిపోతుంది. మందుల్ని సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాడాలి. అలాగే ఇతర రసాయనాలతో కలపకూడదు. పిచికారీలకు ఫ్లాట్ ఫ్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ను ఉపయోగించాలి.